చూస్తూ చూస్తూనే ఆషాఢం వెళ్ళిపోయింది, శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా శ్రావణం అని అనగానే ఆ దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అమ్మవారికి చక్కగా ప్రతి శుక్రవారం కూడా పూజలు చేస్తూ ఉంటారు. మన ఆడవాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన పాతకాలంలో వరలక్ష్మి వ్రతం వస్తే అప్పుడు ఎలా చేసుకునేవారు, మరి ఇప్పుడు కాలంలో ఎన్ని మార్పులు వచ్చాయి, మరి ఈ ఆడవాళ్ళు ఏమేం చేస్తున్నారు, చేయకూడని తప్పులు ఎన్ని చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వరలక్ష్మి వ్రతం రాగానే చక్కగా కొత్త చీరలు కట్టుకుని వరలక్ష్మి పూజ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ పాతకాలంలో కొత్త చీర ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేయాలని ఎక్కడా లేదు. పాత పట్టు చీరలు ఏమన్నా ఉంటే చక్కగా వాటిని రాత్రే మడి చీరలాగా ఆరేసుకుని తెల్లారి ఆ చీర కట్టుకుని చక్కగా ఇల్లు అల్లుకొని ముగ్గు పెట్టుకొని వాళ్ళకున్న దాంట్లోనే ప్రసాదాలు స్వయంగా చేసుకుని దొడ్లో ఉన్న పువ్వులు కోసి పెట్టుకుని ఇలాంటివన్నీ చేసి చక్కగా అమ్మవారి పూజ చేసుకునేవారు. వెండి కలశం పెట్టాలి, వెండి చెంబే ఉండాలి, అయ్యో వరలక్ష్మి వ్రతానికి నాకు వెండి చెంబు లేదు, వాళ్ళెవరో పెట్టారని చెప్పేసి జర్మన్ సిల్వర్వి అవి ఎంత రేట్ అయినా సరే పెట్టి కొనుక్కొచ్చేసి వరలక్ష్మి వ్రతానికి కలశం కింద పెట్టేస్తున్నారు. అంత అవసరం ఏమని చెప్పండి. మన దగ్గర లేనప్పుడు ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. ఇత్తడి చెంబో రాగి చెంబో పెట్టుకుని చేసుకుంటే అది సంతోషంగా ఉంటుంది. కానీ వాళ్ళెవరో పెట్టారు, మన ఇంటికి నలుగురు పేరెంటాళ్ళు వస్తే చిన్నతనంగా ఉంటుంది. మన దగ్గర వెండి సామాన్లు లేవు కదా, బయట నుండి ఇలాంటివన్నీ కోటింగ్ వేసినవి కొనుక్కొచ్చి పెట్టేద్దామని చాలామంది వేలల్లో డబ్బులు పెట్టి వెండి కోటింగ్ వేసేవి ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు పెట్టి పూజ చేసేవాళ్ళని మనం చాలా మందిని చూసాం. అవన్నీ ఒకప్పుడు లేవు, అలాగే పెట్టకూడదని కూడా చెప్తారు. అవి కూడా ఇనప రేకులతోనే తయారు చేస్తారు, ఇత్తడితోనూ చేసినవి కాదు కదా. మరి అలాంటప్పుడు షో కోసం నలుగురు ఏదో గొప్పగా చెప్పుకోవాలని అలాంటివన్నీ పెట్టి ఎందుకు పూజ చేయాలి చెప్పండి. మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ ఇత్తడి కుందులు అవే పెట్టుకుని చేసుకోండి, తప్పేమీ లేదు కదా. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గమనించుకోండి. అలాగే పువ్వులు డెకరేషన్ అని అంటూ వెనకాల ఏవేవో ఆర్డర్లు పెట్టేసుకుని షోగా ప్లాస్టిక్ పువ్వులన్నీ కొనేసి డెకరేషన్లు చేసేసి ఓ అని నానా హంగామా చేసేస్తున్నారు. అమ్మవారు అవన్నీ కోరుకున్నారా చెప్పండి. ఉన్న దాంట్లోనే చేసుకోండి, ఒరిజినల్ పువ్వులు కొనుక్కొచ్చి పెట్టుకోండి. ఓ అని డెకరేషన్లు చేసి ఇవన్నీ ఎందుకు చెప్పండి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇలాంటివి కూడా అమ్మవారికి వేసేస్తూ ఉంటారు. కానీ అప్పట్లో చక్కగా కలశం పెట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టేవారు. చనిమిడి ముద్దతోనూ కొబ్బరికాయతోనూ అందంగా రెడీ చేసేవారు. ఏం మెటల్తో తయారు చేస్తున్నారో తెలియదు, కానీ చాలామంది అలాంటి విగ్రహాలు కూడా పెట్టి పూజలు చేసేస్తున్నారు. సరే, పూజ వరకు మీరు అలా చేశారు, బాగానే ఉంది. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే ఇంకా అది అసలు చెప్పక్కలేదు. ఇవన్నీ డెకరేషన్ చేసేసరికి సమయం ఉండదు. అలాగే మనం పట్టు చీర కట్టుకుని మేకప్ అయ్యి పూజ దగ్గర కూర్చునేసరికి ఈ ప్రసాదాల దగ్గర పొయ్యి దగ్గర ఉంటే చెమటలు పెట్టేసి ఇంకా టైం అంతా అక్కడే సరిపోతుందని చాలామంది ప్రసాదాల విషయంలో ఆర్డర్లు పెట్టి తెప్పించేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తున్నారు. పాతకాలంలో ఇవన్నీ ఉండేవా చెప్పండి. 9 రకాలైన 5 రకాలైన 3 రకాలైన ఇంట్లోనే చక్కగా చేసేవారు. ఇప్పుడు 9 రకాలు పెట్టాలని ఎక్కడా ఏమీ లేదు. కానీ ఎవరి సెంటిమెంట్ ప్రకారం, ఎవరి పద్ధతి ప్రకారం మా అమ్మ వాళ్ళు అలాగే పెట్టేవారు, మా అత్తగారు వాళ్ళు అలాగే పెట్టేవారని చాలామంది 9 రకాలు కూడా కొంచెం కొంచెంగా చేసేవారు. తప్పేమీ లేదు, మీ ఇష్టం. అమ్మవారి కోసం పెడుతున్నారు కాబట్టి చేసుకోవడంలో తప్పలేదు. కానీ అవి మీరు స్వయంగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ బయట నుండి ఆర్డర్లు తెప్పించి పెడితే అది మనకి ఏం తృప్తిగా ఉంటుంది చెప్పండి. ఏంటంటే ఇంట్లో ఇన్ని పనులు ఉండిపోతే ఇవన్నీ చేయలేము, బయట ఆర్డర్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని ఈ రకంగా కొత్త కొత్త విధానాలని మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి పాతకాలంలో మీ అమ్మలు అమ్మమ్మలు ఏ రకంగా చేసేవారో ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమన్నా చేసుకోవాలని అనుకుంటే సాయంత్రం పేరెంటాళ్ళు వచ్చినప్పుడు చక్కగా అందంగా రెడీ అయి పట్టు చీరలు కట్టుకుని ఒకరికొకరు పసుపు బొట్టు తాంబూలాలు ఇచ్చుకుని ఒకరింటికి ఒకరు పేరెంటానికి వెళ్ళి వాయినాలు ఇచ్చుకుని ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ అమ్మవారి విషయంలో, పూజ విషయంలో మీరు ఎంత నిదానంగా ఎంత చక్కగా మనకున్న దాంట్లో చేసుకుంటే అమ్మవారు అంత సంతోషిస్తారు. మీరు మంచి 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని ఒళ్ళంతా 1 గ్రామ్ గోల్డ్ నగలో బంగారు నగలో మీకు ఉన్నవన్నీ వేసుకుని అమ్మవారి ముందర కూర్చొని పూజ చేసుకున్నారనుకోండి, అమ్మవారు కూడా అన్నీ చూస్తుంది కదా. అమ్మవారు ఏమనుకుంటుంది, ఈవిడికి అన్నీ ఉన్నాయి, ఇన్ని నగలు ఉన్నాయి, చక్కగా ఇంత గ్రాండ్గా ఉంది, వీళ్ళింటికి ఎందుకు రావడం, పక్కింట్లోకి వెళ్దాం, పాపం లేని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అమ్మవారు అలా మనసు మార్చుకుందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనకున్న దాంట్లోనే చేసుకోండి, ఆర్భాటాలకు పోకండి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు ఎక్కడో వీడియోలో చూపించారు, వాళ్ళు ఎక్కడో ప్రమోషన్ చేశారు, అది బాగుందని చెప్పేసి ఉన్నవి లేనివి అన్నీ కొనుక్కొచ్చేయడం, డబ్బుల్ని వేస్ట్ చేయడం, ఏదో గ్రాండ్గా పూజ చేయాలని గొప్పగా అందరూ చెప్పుకోవాలని ఈ రకంగా చేస్తున్నారు. చాలామందికి ఏంటంటే అమ్మవారి మీద భక్తి ఎక్కడ ఉండట్లేదు, మనం ఎంత గ్రాండ్గా పూజ చేసామన్నదే చూసుకుంటున్నారనమాట. ఇంకా మనకి వాయినాలు ఇచ్చే విషయంలో ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు మన ఇంటికి పేరెంటానికి వచ్చినప్పుడు చక్కగా ఏదైనా ప్లాస్టిక్ గిన్నెలో, స్టీల్ బాక్స్లో, స్టీల్ పళ్ళెలో ఇలాంటివన్నీ ఇవ్వడానికి అని చెప్పేసి వేలల్లో 100ల్లో పెట్టి డబ్బులు పెట్టి కొంటూ ఉన్నారు. పాతకాలంలో ఎలా ఉండేది చెప్పండి.
మనం ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళామనంటే అసలు ప్లాస్టిక్ కవర్ కూడా ఉండేది కాదు అప్పట్లో. జేబురుమళ్ళే తీసుకువెళ్ళి ఒక 2-3 కచ్చీఫుల్లో వాళ్ళు ఇచ్చిన తాంబూలాలు శనగలు అన్నీ ఒక కచ్చీఫ్లో కట్టుకుని ఇంటికి తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు వాయినాలు చూస్తుంటే ఏంటో ఇంత సీసాలంట చిన్న చిన్నవి పసుపు కుంకుమ వేసుకోవడానికని కొత్త కొత్త వెరైటీలు మోడల్స్, మళ్ళీ దాని మీద ప్యాకింగులు ఏంటో, దానికి క్లాతులు అందంగా ఉండే క్లాతులు కట్టేయడం, మూతులు కట్టేయడం, దానికి ఒక బాక్సులు, ఇంకా ఒకటి కాదనమాట నానా రకాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకప్పటి కాలంలో లేవు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు మొదలు పెడుతున్నారు. మన పాత సాంప్రదాయాలను ఎవరు కూడా మర్చిపోకండి. మన పాతకాలంలో ఎలా చేసుకున్నామో అలాగే మీరు కూడా చేసుకుంటే ఆ విధానమే బాగుంటుంది. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళేమో డబ్బుల కోసం వాళ్ళ బిజినెస్ గడవాలని ఏవేవో ప్రమోషన్లు చేస్తే ఈ కొనుక్కునే ఆడవాళ్ళు మాత్రం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుని ఇష్టం వచ్చినట్టు కొనేస్తున్నారు. అమ్మవారి పక్కన పెట్టే అరిటాకు చెట్లు కూడా ప్లాస్టిక్ కొనుక్కొచ్చి పెట్టేస్తున్నారు. ఒరిజినల్ దొరుకుతాయి బజార్లో, అవి కొనుక్కొని పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. కానీ ఈ ప్లాస్టిక్వి కొనుక్కొచ్చేసి దాన్ని సెట్ చేసేసి పెట్టేయడం, మళ్ళీ అవి తీసి లోపల పెట్టడం, మళ్ళీ ఏ వినాయక చవితికో మళ్ళీ సంవత్సరానికి వాడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మనం అక్కడ అందంగా ఉండాలని చూసుకుంటున్నాం తప్ప మన పాతకాలంలో అమ్మవారి పూజ అంటే ఎలా చేసేవాళ్ళం అని ఎవరు కూడా ఆ దృష్టి పెట్టట్లేదు. అంటే మన భక్తి ముఖ్యమా, అందం ముఖ్యమా? బాగా ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు ఇవన్నీ డెకరేషన్లు చేసి చేస్తుంటే పాపం ఏమీ లేని వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు సింపుల్గా పూజ చేసుకుంటున్నారు. ఎవరినన్నా పేరంటానికి పిలుద్దామని అంటే వాళ్ళు వచ్చి ఏం వంకలు పెడతారో, ఏంటి నువ్వు పూజ ఇంత సింపుల్గా చేసావా, నీకు వెండి చెంబు కూడా లేదా కలశం పెట్టడానికి, ఇత్తడి చెంబు పెట్టావా, రాగి చెంబు పెట్టావా, స్టీల్ చెంబు పెట్టావా అని ఎక్కడ వంకలు పెడతారోనని కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరిని పేరంటానికి కూడా పిలవరు. అలాగ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకుంది కదా అని మీరు ఆర్భాటాలకు పోయి ఓని చేసేసి పాపం లేని వాళ్ళని తక్కువ చేసి చూడడం, వాళ్ళని కించపరిచే విధంగా చూడడం, ఇలాంటివి మాత్రం చేయకండి. అమ్మవారు ఎప్పుడు కూడా మన ఇంట్లో పనిచేసే పని మనిషి రూపంలోనే వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి డబ్బున్న వాళ్ళు, కారుల్లో వచ్చేవాళ్ళు, మన స్నేహితులు, మన పక్కన ఉన్న వాళ్ళు ముందు వీళ్ళకి బాగా ఇంపార్టెంట్ ఇచ్చి మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి, పాపం పేదవాళ్ళకి, ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి ఆఖరిని చూద్దాంలే, నువ్వు ఉండమ్మా కాసేపు ఆగు, ఇక్కడ అంతా అయిపోయాక నీకు ఇస్తానులే అని ఇలా మాత్రం అనకండి. ఏమో అమ్మవారు ఆ పని అమ్మాయి రూపంలోనే ఉండొచ్చేమో. ఆ పని అమ్మాయి రూపంలో అమ్మవారు వచ్చిందనుకోండి, మీరు ఆవిడని ఆగు అని అన్నారనుకోండి, అమ్మవారు అటు నుండి అటు వెళ్ళిపోయినట్టే కదా. మీరు ఎన్ని పూజలు చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇలాంటివన్నీ గమనించుకోండి. ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం వస్తుందంటే నాకు కొత్త చీర లేదు, అయ్యో వాళ్ళు ఇన్ని పెట్టుకొనుక్కున్నారు అన్ని పెట్టుకొనుక్కున్నారని ఎవరూ ఫీల్ అవ్వకండి. ఆషాఢంలో 1+1 ఆఫర్ అనగానే ఓని పొలవమంటూ వెళ్ళిపోయి పాపం డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా అప్పులు చేసుకుని మరి వెళ్ళి పట్టు చీరలు అన్నీ కొనేసుకున్నారు. ఇప్పుడు అదే ఆఫర్లు ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా పెడతామని చెప్తున్నారు. ఎందుకు అంత తొందరపడి కొనుక్కోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు కూడా అదే ఆఫర్లు నడుస్తున్నాయి. అందరి పరిస్థితి ఒకేలాగా ఉండదు. ఒక్కో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పూజలు చేసేవాళ్ళు మేకప్లు వేసుకొని, నగలు వేసుకొని పూజలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సింపుల్గా ఉంటే అమ్మవారు అంత సంతోషిస్తుంది. అమ్మవారి కంటే మనం ఎక్కువ ఓవర్ చేసి అమ్మవారి ముందర కూర్చుని అగో నీకన్నా నగలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయని అమ్మవారి దగ్గర బెండప్ ఇచ్చామనుకోండి, ఆవిడ మన ఇంట్లోకి రావాలని అనుకున్నా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. మీకున్న దాంట్లో సింపుల్గా చేయండి. అలాగే ప్రసాదాలు ఎవరు కూడా ఆర్డర్లు పెట్టద్దు. చక్కగా మీరు స్వయంగా మీ చేత్తో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. నా దగ్గర బంగారు నగలు లేవు, వెండి సామాన్లు లేవు, వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీస్ పెడదామని అంటే నా దగ్గర ఇది లేదు అది లేదని ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. కాబట్టి గొప్పలకు పోయి ఓవర్ యాక్షన్ చేసి అమ్మవారి ముందు నగలు వేసుకుని మేకప్లు వేసుకుని మాత్రం కూర్చుని పూజలు చేయకండి. చక్కగా మడిచీర కట్టుకుని భక్తితో పూజ చేయండి. మీ దగ్గర బాగా ఉన్నాయని మీరు బంగారు నగలు వేసుకుని మీ ఇంటికి వచ్చే వాళ్ళ వెళ్ళలో బంగారం లేదనుకోండి, వాళ్ళని తక్కువగా చూడడం, కారులో రాలేదని వాళ్ళని ఇంకా తక్కువగా చూడడం, ఇలాంటివన్నీ మానుకోండి. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేటప్పుడు అందరినీ సమానంగా చూడండి. ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారి రూపాన్ని చూసుకోండి. ఎవరు మన ఇంటికి వచ్చినా సరే ఈ రోజు మన ఇంటికి అమ్మవారు వచ్చారు కదా అని అలా సంతోషపడాలి. కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళకి తాంబూలం ఇవ్వకపోవడం, అలాగే వితంతువుల విషయంలో కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. ఎవరింట్లో అన్న వితంతువులు ఇంట్లో ఉన్నారని అంటే వాళ్ళ గదిలో కూర్చోబెట్టడం, నువ్వు బయటికి రాక అని అనడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది చాలా తప్పండి. అమ్మవారి స్వరూపం వాళ్ళల్లో కూడా ఉంటారు. వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ చేసి చూడకండి. పసుపు బట్టి ఇవ్వకపోయినా సరే మీరు ఇచ్చే ఆ తాంబూలం పండు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ చేత కూడా ఆశీర్వాదం తీసుకోండి. అలాంటి వాళ్ళలోనే అమ్మవారు ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. అయినా సరే ఇంకా మన జనాల్లో మార్పు అనేది రావట్లేదు. మార్పు అనేది మీతోనే మొదలవ్వాలండి. మనం ఎంత గొప్పగా గ్రాండ్గా పూజ చేసామన్న విషయం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎంత గౌరవంగా మర్యాదగా చూసాం. ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారు ఉంది కదా అని ఇలా ఎవరైతే మంచి మనసు పెట్టుకుని ఆలోచించి పూజ చేస్తారో వాళ్ళ దగ్గరికే అమ్మవారు వస్తారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లోపాలు చేయొద్దండి. అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.